పెంచిన కమర్షియల్ గ్యాస్ రేట్లు తగ్గించి కృష్ణా గోదావరి బేసిన్లో 50% గ్యాస్ ఏపీకి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు శంకర్రావు కోరారు. సోమవారం విజయనగరంలో జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు అని అన్నారు. గ్యాస్ భారాలపై ఉపశమనం కల్పించాలి. ప్రజలందరికీ గ్యాస్ భారాలపై ఉపశమనం కల్పించాలి. ప్రజలందరికీ గ్యాస్ భారాలపై ఉపశమనం కల్పించాలి. కేజీ బేసిన్లో మనకు రావాల్సిన చేయాలి. గ్యాస్ పెట్రోల్ పడాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మే 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 976 రూపాయలు పెంచి ఈరోజు 3124 రూపాయలకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు. అంటే దీని వలన హోటల్స్ లో ఉన్న యాజమాన్యాలు గాని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తోపుడు బళ్ళ కార్మికులు గాని, బిర్యానీ బళ్ళు, పానీపూరి బళ్ళు, నూడిల్స్ బళ్ళు లాంటి పేద కార్మికులు గాని తీవ్రంగా నష్టపోతారు. ఇది సరైనది కాదని చెప్పి గ్యాస్ పెంచిన ధరని యాజిటీజ్ గా తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. గ్యాస్ ధరలు పెంచడాన్ని సిపిఎం విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ పడింది. ఆ గ్యాస్ ని 2000 సంవత్సరంలో రిలయన్స్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ అప్పచెప్పాడు. ఇది సరైనది కాదు, మేము అధికారంలోకి వస్తే మీ వాటా మీకు ఇస్తామని చెప్పిన బీజేపీ ఎన్డీఏ ఈ రోజు మాట మార్చి మళ్ళా అదే రిలయన్స్ వాడికి బానిసరకం చేస్తుంది. మన వాటా మనకి ఇవ్వడం లేదు. అందుకని సిపిఎం పార్టీ కోరుతా ఉంది, కేజీ బేస్ అనేది మన ఆంధ్ర రాష్ట్రం ఉంది, మాకు అందులో 50% వాటా ఉంది, మా వాటా మాకు ఇవ్వండి, ఇది మా హక్కు అని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అందుకు ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని కేంద్రం మీద ఒత్తిడి చేసి ఈ రోజు మన వాటా మనకి తెప్పిస్తే తక్కువ ధరకే గ్యాస్ సప్లై ప్రజలకు గాని, ఇటు వ్యాపారులకు గాని చేయడానికి అవకాశం ఉంటుంది. మూడోది, ఈ రోజు ఈ గ్యాస్ సమస్య ఎన్నికలు రాకముందే కమర్షియల్ గ్యాస్ పెంచారు. రేపు ఎన్నికలు పూర్తయితే ఎల్లుండి పూర్తిగా గవర్నమెంట్ ఫార్మ్ అయితే గ్యారంటీగా పేదల మీద, ప్రజల మీద, సామాన్యుల మీద గ్యాస్ బార్ మళ్ళా పెంచుతారు. ఇప్పటికే 923 ఉంది, అది 1000 రూపాయలు దాటిపోయిన ఆశ్చర్యపోవక్కర్లే. అంటే పేద ప్రజలు, కష్టజీవులు, మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారుల మీద తీవ్రమైన భారాలు వేస్తున్నటువంటి ఈ గ్యాస్ పంపిదలని తక్షణమే తగ్గించాలని, లేకపోతే ఈ పోరాటం ప్రజా పోరాటంగా మారుస్తామని సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం.